కోటా ఫ్యాబ్రిక్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఫస్ట్ అయితే అసలు కోటాలో నా దగ్గర ఉన్న ఒక 3 రకాలైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ చూపించింది సిల్క్ మల్కోటా అండి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కాటన్ మల్కోటాని. అట్లనే నా చేతిలో ఉంది ప్యూర్ బెనారస్ మల్కోటా. ఈ 3 ఒకే కలర్ డై చేపించాను. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వచ్చింది. బెనారస్ మల్కోటాను, సిల్క్ మల్కోటా ఒకే రకంగా కలర్ డై అయితే అవుతుంది. కానీ ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ సిల్కీగా ఉంటుంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి తెలియదండి. కోటా అనగానే ఆ కోటా ఫ్యాబ్రికేగా అనుకుంటారు. ఏదైనా దాంట్లో పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా చాలా రకాలు ఉంటాయి. ఇది కూడా సిల్క్ కోటానండి. కోటా ఇట్లాగా ఏంటంటే నాకు ఆర్డర్ బేస్ మీద నేను డై చేపిస్తాను. ప్యూర్లో బెనారస్ మల్కోటా అయితే ఫర్ మీటర్ 140 రూపీస్ ఉంటుందండి డైబుల్. దాన్ని మళ్ళీ మనం డై చేయించుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే స్మూత్ టెక్స్చర్ ఉంటుంది, లైట్ వెయిటెడ్గా ఉంటుంది. ఇట్లా డయల్ చేయించిన తర్వాత ఇవి కంప్లీట్గా ఆర్డర్స్ అండి. నా అన్నీ కూడా బల్క్ ఆర్డర్సే ఉంటాయి. అది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. ఇట్లా డై చేయించి పెట్టుకుంటాను. ఆర్డర్ బేస్ మీద వర్క్లు చేసి అయితే కొరియర్ చేస్తాను.